నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. పదవులు అధికారం తెలియని రోజుల్లో అణగారిన వర్గాలకు నేనున్నానంటూ తెలుగు రాష్ట్ర చరిత్రను మార్చిన నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలను నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రమైన వరకుంటపాడులో టీడీపీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొలినేని వెంకట రామారావు, మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడదేవి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జడదేవి గ్రామం నుండి వరకుంటపాడు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పండగ వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొలినేని మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఇంకా 90 రోజులే ఉంటుందని, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ సమస్యలు పరిగణలోకి తీసుకుని వారి న్యాయమైన డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు హెడ్ క్వార్టర్లో ఆయనకి నివాళులర్పించే భారీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంఘీభావం తెలియజేసేదానికి నేను ఇక్కడ రావడం జరిగింది. గతంలో కూడా చాలా దగ్గరలో మేము ఉదయగిరిలో, వింజమూరులో ఇక్కడంతా కూడా నేను వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ రాక్షస పరిపాలన వచ్చిన తర్వాత ఏ వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఆ రోజు ఉద్యోగస్తులను మోసం చేశారు. ఈరోజు వాళ్ళు అడిగేది చాలా ధర్మం. ఈరోజు కూలికి పోతే కూడా అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాంటిది వాళ్ళు పాపం రేయనక పగులనక ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ బస్ ఛార్జీలు పెట్టుకొని ఇంత కష్టపడి వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ ధర్మమైన కోరికను తీర్చిపోగా వాళ్ళ మీద మళ్ళీ హరాస్మెంట్. ఎస్మా నువ్వు ఉండేదే ఇంకా 90 రోజులు. 90 రోజుల తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వీళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో 20 రోజుల క్రితం అమరావతిలో ఒక కార్యక్రమంలో సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ కోరికలు తీరుస్తుందని చెప్పి కూడా దానికి మేమందరం కూడా పూర్తిగా సహకరిస్తాం. గతంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇంకొకళ్ళు కానీ ఏ రోజు కూడా మేము వాళ్ళని ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు లేవు. అదే 4500 మొదట్లో ఉన్నదాన్ని చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటి దాన్ని 10500 చేయటం జరిగింది. అంటే ఒక్కసారిగా డబల్ కంటే ఎక్కువ చేశారు. ఇప్పుడు వీళ్ళు అడిగేది అది పెద్ద సమస్య కాదు. ఈరోజు అడగనోడికి బట్టలు నొక్కేస్తున్నావు. ఈరోజు వాళ్ళు కష్టపడి పనిచేసి జీతాలు పెంచమని అడుగుతుంటే వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వు నువ్వు. అందుకని ఈ దుర్మార్గ పరిపాలన 90 రోజులు అంతం కాబోతుంది. వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. 5,000 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఆ సినిమా. అంటే సినిమా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ, రాజకీయాలు అయితే జిల్లాని ఒకళ్ళు శాసించేవాళ్ళు. నెల్లూరు జిల్లా అంటే ఏ ఆనవాళ్ళు, ఒంగోలు జిల్లా అంటే ఇంకొక ఆయన, గుంటూరు జిల్లా అంటే ఎవరు కొత్త రఘురామయ్య, వైజాగ్ అంటే ఇంకొక ఆయన. అలా జిల్లాకి ఒక కుటుంబం తత్వం చేసే రోజుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి రిజర్వేషన్ కల్పించి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నా. భారతదేశంలో ఒక ట్రెండ్ సెట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే టైమ్స్ లో ప్రపంచ పటంలో హైటెక్ సిటీ కట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారితో చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా చూడండి, ఎన్టీ రామారావు గారి కుటుంబంలో వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కూతురు కానీ, వాళ్ళ కొడుకులు కానీ ఏ రోజైనా ఒక్క అవినీతి కార్యక్రమం చూసామా? ఈ 30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల అధికారంలో ఉంది. ఏ రోజైనా వాళ్ళ పిల్లలు అవినీతి చేసినట్టు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మరి ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, అసలు ఆయన ఎంత దోపిడీ చేశాడో లెక్క కూడా చేయలేము. మనం ఊహ కూడా అన్నది అనమాట. ఎన్ని లక్షల కోట్లు దోసుకున్నాడో మనం ఊహించలేము. మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో చూడండి,
ఎవరైనా ఒక్క రూపాయి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి అభివృద్ధి చేసినట్టు చెప్పండి. అది ఎన్టీ రామారావు గారిని చెప్పి కూడా వీరికి మొక్కగా తెలియజేస్తున్నాం. మరి రంగంలో మొక్కటములైన మహారాజుగా ఉన్న మన ప్రియతమ నాయకులు తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు జాతి ఉన్న మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.